నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో భవనం ఖాళీ చేయకుండా ఇబ్బందులు పెడుతున్న కామాక్షి కేర్ హాస్పిటల్ నిర్వాహకుడు భవన యాజమాని బుర్లా వెంకట్రావు బాపట్ల జిల్లా చీరాలలోని కామాక్షి కేర్ హాస్పిటల్ భవన యాజమాని బుర్లా వెంకట్రావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ నా సొంత భవనాన్ని తాడివలస దేవరాజు అనే వ్యక్తికి లీజ్ అగ్రిమెంట్ ప్రకారం ఆసుపత్రి నడపడానికి ఇచ్చారు. అయితే ఆ అగ్రిమెంట్ కాలపరిమితి ముగియడంతో భవనాన్ని రిపేర్ చేయించుకోవడానికి పలుమార్లు ఖాళీ చేయమని అడిగాను. అయినా దేవరాజు పట్టించుకోకుండా కొంత సమయం కావాలని అడిగాడు. దుబాయ్లో పెట్టుబడులు పెట్టానని డబ్బులు వచ్చాక బకాయిలు అద్దెల మొత్తం చెల్లిస్తానంటూ హామీ ఇచ్చాడు. నేను స్వతహాగా నా తల్లిదండ్రులు నాకు 5 ఎకరాలు భూమి ఇచ్చి వేరే పెట్టినడం జరిగింది. ఆ క్రమంలో నేను వ్యవసాయం చేసుకుంటూ ఆ 5 ఎకరాలు ప్లస్ నేను దానికి తోడు ఇంకో 15 ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసే క్రమంలో వ్యవసాయం నష్టపోయి పూర్తిగా అప్పుడు డిసెంబర్ నవంబర్లో ఎక్కువ వర్షాలు పట్టాన వేరుశనగ వేసి పంటలు నష్టపోయి అప్పులు పాలైపోయి మా తల్లిదండ్రులు ఇచ్చిన భూములు 3 ఎకరాలు అమ్మి పూర్తిగా 5 పైసలతో కూడా అనా పైసలతో కూడా బాకీని తీర్చి ఆ 2 ఎకరాలతో జీవనం చేసుకుంటూ గడుపుతున్నాను. ఆ క్రమంలో మా గ్రామ సమీపంలో వాసంతి మెరైన్ ఫుడ్స్ లిమిటెడ్ అని ఒక ఆక్వాకల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అక్కడ ఒక కంపెనీ ఏర్పాటు చేశారు. సత్యనారాయణరాజు గారు, పినవతి సత్యనారాయణరాజు గారు అని. అప్పుడు నేను అక్కడ వెళ్ళి సూపర్వైజర్ పోస్ట్ ఖాళీ ఉందంటే 2000 రూపాయలకి సూపర్వైజర్గా జీతానికి వాసంతి మెరైన్ ఫుడ్స్ లో జీతానికి చేరాను సూపర్వైజర్గా. ఆ క్రమంలో 6 సంవత్సరాలు 2000 రూపాయలు 3 సంవత్సరాలు ఇచ్చారు. తర్వాత మళ్ళీ దాన్ని 1000 రూపాయలు పెంచి 3000 రూపాయలు చేశారు. ఈ రోజు కూడా మా రాజుగారు చెబుతారు, అక్కడ ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళని అడిగిన ఎవరిని అడిగిన చెబుతారు వెంకటరావు ఏంటనే. 20 గంటల కష్టపడి ఆ కంపెనీని మంచి అభివృద్ధిలోకి తీసుకొచ్చాను. అప్పుడు 6 పైసల వాటాకు వచ్చిన ప్రతి నా లాభంలో ప్రతి రూపాయి కూడా నేను సత్యనారాయణరాజు గారి దగ్గరే దాచిపెట్టుకోవడం జరిగింది. తర్వాత ఆ వాసంతి మెరైన్ ఫుడ్స్ పక్కనే ఒక భూమి బేరానికి వచ్చింది. ఆ క్రమంలో నేనేం చేశానంటే ఆ భూమిని కొనుగోలు చేయడం జరిగింది. అది కూడా రొయ్యల చెరువులు భూమి. ఆ రొయ్యల చెరువులు నేను సొంతగా వాసంతి మెరైన్ ఫుడ్స్ నుంచి మళ్ళీ బయటకు వచ్చి 21 సంవత్సరం తర్వాత నేను కొన్న భూమిలో కల్చర్